హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసర పునుగులు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మీరు మొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. పెసర పునుగులు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక చిన్న గ్లాస్ పెసలు, అదే గ్లాస్తో 3/4 గ్లాస్ బియ్యం, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, వంట నూనె. ఇప్పుడు పెసర పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా మీరు తీసుకున్న పెసలు బియ్యంని శుభ్రంగా కడిగి 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇవి బాగా నానిన తర్వాత శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయిని స్టవ్ మీద పెట్టుకుందాం. కళాయి బాగా వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం పునుగులు వేయడానికి పిండిని ప్రిపేర్ చేసుకుందాం. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కరివేపాకు వేసి పిండిని ఇలా నేను చూపించిన విధంగా మరీ లూజ్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా పునుగులు వేయడానికి వీలుగా కలుపుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, పునుగుల పిండి రెడీ అయింది. ఆయిల్ కూడా వేడయ్యి రెడీ అయింది. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా నేను చూపించిన విధంగా చిన్న చిన్న పునుగులుగా వేసుకుందాం. ఇలా పునుగులు వేసుకున్న తర్వాత వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పునుగులు బాగా ఫ్రై అయ్యి గోల్డ్ కలర్ లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని పునుగులు వేసుకుందాం. ఫ్రెండ్స్, పునుగులు ఎంత బాగా మెత్తగా వచ్చాయో. చూసారుగా ఫ్రెండ్స్, టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసర పునుగులు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.